బామ్మర్ది మీరు ఎవరినైతే బూతులు తిట్టారో, అతను టెర్రరిస్ట్ అన్నారో, ఆ మోడీ గారు పరిపాలించినటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకుని ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో 2 రాళ్లు వేశారు. మోడీ గారిది, ముఖ్యమంత్రి గారి ఫోటో, చౌహాన్ గారి ఫోటో, ఇద్దరు ఫోటోలు వేసి గుమ్మం మీద ఒకటి, లోపల ఇంట్లో ఒకటి, 2 రాళ్లు వేశారు. మధ్యప్రదేశ్ వెళ్ళి చూడండి, ముందేమో చూడండి. ఉంటే నా దగ్గర ఉండాలనుకుంటుంది. నా ఫోన్ ఎక్కడ ఉందో చూడండి, ఆ ఫోన్లో ఉండాలి, ఇస్తాను. మరి ఎందుకు అంటే, ఒక సామాన్యుడికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఇల్లు కట్టుకుంటే మోడీ గారు, చౌహాన్ గారు ఫోటో అంటే వాళ్లే పలక మీద ప్రింట్ చేశారు. ఫోటోని రాయి మీద ప్రింట్ చేసి దాన్ని తీసుకెళ్లి ఇంటి గుమ్మం పైన ఒకటి, ఇంట్లో హాల్లో ఒకటి, హాల్లోనా కాదు వంటింట్లో ఒకటి, వంటింట్లో పొయ్యి పైన అంటే వంట చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి చూడాలి అని. తప్పేం అనలేదే, ఏం తప్పేమని ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది, ఇచ్చాడనే. రాయండి మోడీ గారికి ఉత్తరం రాయండి, లేదా ఒక పని చేయండి. మీరే మర్చిపోయిన పెమ్మసాని గారే దాన్ని మంత్రిని చెప్పాడు, నిన్న మొన్న చెప్పాడు. పెమ్మసాని గారిని డబ్బులు గ్రాంట్ చేసి మధ్యప్రదేశ్లో లేదా హౌసింగ్ మినిస్టర్ ఎవరున్నారో కనుక్కోండి, కేంద్రంలో తీర్మానం పెట్టండి. మధ్యప్రదేశ్లో మోడీ గారిది, చౌహాన్ గారిది బొమ్మనంతా గీకేయటానికి డబ్బులుగా 15 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టమని చెప్పండి మోడీ గారికి. తప్పయ్యా మోడీ గారు, పేరు రాసుకోకూడదు. మధ్యప్రదేశ్లో మొత్తం హౌసింగ్ లోనికి మొత్తం ఫోటోలు ఏంటి, మోడీ గారిది, చౌహాన్ గారి ఫోటో ఏంటి, ఇద్దరు కలిసి ఉన్నది మొత్తం. అదంతా కూడా ఇక్కడలాగానే మిషన్లు ఉన్నాయి కదా, విగ్రహాలు చెక్కి ఆ మిషన్లు పెట్టి చెరిపేమని తీసుకెళ్లి. ఈ సర్వే అద్భుతం, భారతదేశంలోకెల్లా అద్భుతంగా జరిగింది అని చెప్పి పెమ్మసాని గారు, నా డిపార్ట్మెంటే ఆంధ్రాకి 400 కోట్లు ఇచ్చానని చెప్పి ఆయన చెప్తాడు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇచ్చామని చెప్తుంది? 2023-24 కన్నా ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో సర్వేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతంగా జరిగింది కాబట్టి, దేశంలో 28 రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లోనూ ఎక్కడా లేని విధంగా అద్భుతంగా చాలా శరవేగంగా చేసిన ఈ సర్వే మెచ్చిస్తున్నామని చెప్పి 400 కోట్లు ఇన్సెంటివ్ ఇచ్చారు. ఆ 400 కోట్లు తీసేసుకుంటారు. కానీ జగన్ గారి గురించి మాత్రం అదే జగన్ భలే చేసి వెళ్ళాడని ఒక్క మాట మాట్లాడరు. ఖజానా ఖాళీ అంటారు. జగన్ దిగుతా ఇచ్చినటువంటి 7,000-8,000 కోట్ల రూపాయలు ఖజానాలో పెట్టెళ్ళి, అరే జగన్ భలే కుర్రోడైనా 7,000 కోట్లు వెళ్తా బ్యాంకులో డబ్బులు పెట్టి వెళ్ళాడరా అని అనలేరు, నోరు రాదు. సర్వే అద్భుతంగా చేశాడని అనలేరు. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఇక్కడ చేశాడని చెప్పని అనలేరు. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారి సర్వీస్ కి మెచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 400 కోట్లు మాత్రం పరిగెత్తుకెళ్లి తెచ్చేసుకుంటారు. మోటార్లు గొంచంచులు వేసుకెళ్లి తెచ్చేసుకుంటారు ఢిల్లీ వెళ్ళి. జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టంగానే పరిగెత్తుకుని వచ్చేశాడు. అసలు ఎన్ని పిలిమొగ్గలేశాడు పయ్యావులు కేశవ్ గారు. ఆర్థిక శాఖ మీద, అప్పుల మీద ఒక్క మాట మాట్లాడు, పొరపాటున ఒక్క మాట మాట్లాడు. అప్పుడు 14 లక్షల కోట్లు అని చెప్పాడు. జగన్ గారు ఒక్కడే 14 లక్షల కోట్లు చేశాడు. కానీ 3,32,000 కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అని ఈ రోజు అసెంబ్లీలో చెప్తాడు సిగ్గుపడకుండా. ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి చూసుకోండి. ఒకసారి నిన్నేం మాట్లాడాడు ముందు చూపిస్తాను. ఆ రోజు ఏం మాట్లాడాడు పెట్టండి అసెంబ్లీలో. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఇది సౌండ్
మళ్ళీ మొదలు కాంచి పెట్టండి. 29/7/2019 తెలుగుదేశం పార్టీ తరఫున నేటి ఆర్థిక శాఖ మంత్రి గారు మొదటి కాంచి పెట్టండి. ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు జంపా? 29/7/2019లో అసెంబ్లీలో కేశవ్ గారు ఏం మాట్లాడాడు? ల్యాండ్ టైటిలింగ్ యాక్టే. మేడం చెప్పండి. భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ ని ప్రారంభించి నీతి ఆయోగ్ మాటకి మాడుతుంటారు కదా. నీతి ఆయోగ్ ఎప్పుడిది? 25/11/2019 ఇచ్చింది. ఏమని? 10/10/2019 అంటే 10 అంతే. మీటింగ్ అని 16/10/2009 ఏమని? కేబినెట్ సెక్రటరియట్ లో సీఈఓ నీతి ఆయోగ్ మీటింగ్ జరిపాడు 16/10/2019. దాంట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి. అమలు చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాము. కేంద్ర నీతి ఆయోగ్ ఇది ఆఫీస్ మెమరాండం బయటికి పంపించింది ఎప్పుడే అంటే 25/11/2019. మరి ఆయన అసెంబ్లీలో కూడా నేటి ఆర్థిక శాఖ మంత్రి జగన్ గారు ప్రెస్ మీట్ రోజు మధ్యాహ్నం వెంటనే పరిగెత్తుకొచ్చి పిల్లి మొగ్గలేసినటువంటి పయ్యావులు కేశవ్ గారు అదే మాట కూడా మాట్లాడాడు. కేంద్రం దీన్ని ఆచరిస్తుంది అది ఇది అని చెప్పని. నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ అవ్వగానే ఏం మాట్లాడాడు చూడండి ఒకసారి. కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లో ఉంది అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి జరుపుకున్నాను చెప్పారు. ముందు జరుపు ఇంకా మన దేశానికి కొత్త కావచ్చు కానీ ముందు జరుపు చేస్తే దేశంలో కూడా పేరుగా ఉన్నటువంటి ఇంకా జరుపు ఇక్కడ స్టార్ట్ అయింది. ఇంకొంచెం అక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీరు దోపిడీకే ప్రయత్నం చేశారు. చివరికి రేపు మావే అని చెప్పుకున్నా కూడా దిక్కులేనటువంటి పరిస్థితి ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఉద్దేశాలు ఏవో చెప్పారు. చివరికి వచ్చినప్పటికి మీ అనుయాయులందరినీ అందులో వేసుకునే రకంగా మీరు అమెండ్మెంట్లు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. రాలేదా చివరిదాకా? టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీరు దోపిడీకే ప్రయత్నం చేశారు. చూడండి. ఇప్పుడేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏమో అప్పుడేమో అద్భుతం అని చెప్పి ఇవాళేమో యాక్ట్ ని రిపీల్ చేసి పేపర్లో విషం చిమ్మి మీటింగుల్లో విషం చిమ్మి ఇప్పుడు దోపిడీ చేశామంటున్నారు. నేను అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారిని లేదా రెవెన్యూ మినిస్టర్ గారిని లేదా ఆర్థిక శాఖ మంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రైతుల ఆస్తులు ప్రజల ఆస్తులు దోచుకుంటే 2 ఏళ్ల నుంచి గుడ్డి కుర్రానికి పళ్ళుదవుతున్నారా? మీరందరూ ఏం చేస్తున్నారని అడుగుతున్నా. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్టులు చేసి లోపలేస్తున్నారు కదా. పాపం అమ్మాయి కూడా ఒకడు దొరికాడు. 17 పోలీస్ స్టేషన్లు తిప్పారు సినిమా యాక్టర్ గారిని. 17 పోలీస్ స్టేషన్లు ఏంటి అంటే ప్రెస్ మీట్ లోనో లేదా సోషల్ మీడియాలో మాట్లాడాడంట. ఎంత అదే పోసాని గారులేండి, వాళ్ళకి అర్థం అవుద్దని చెప్తున్నాను పేరు చెప్పకుండా. పోసాని కృష్ణమురళి గారిని అంత కాల్చుకు తిన్నారు. ఆడపిల్లల్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనేటువంటి దాంతో హైదరాబాద్ నుంచి ఎత్తుకొచ్చి అరే 33 పదులు అమ్మాయి ఆడపిల్ల కన్న కూతుర్ని భర్తని ఎదురుగుండా నుంచోబెట్టి గుడ్డును కన్నా హీనంగా కొట్టారే.
బట్టలు ఉన్నాయో కూడా లేకుండా కొట్టారే సోషల్ మీడియాలో పోస్ట్. మరి ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మేము భూములు కాజేశాం ల్యాండ్ టైటిలింగ్ యాక్టివిటీ అన్నాడు. ఏ చావలేదా మీకు అని అడుగుతున్నాను, చావలేదా? భూమి ఎవడెవడైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం రైతుల భూములు ప్రజల భూములు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి అడ్డగోలుగా మేము ఎత్తేసాము, మేము తస్కరించాము. ఏం చేయలేవు ఎందుకు పోతున్నారు ఇప్పుడు 2 ఏళ్లలో ఏం చేయలేదు ఎందుకు నేను అడుగుతున్నాను. దేవుడు ఈషన్ మాత్రం కూడా మీకు సిగ్గు పెట్టలేదా అని అడుగుతున్నాను మీ ప్రభుత్వానికి, మీ ప్రభుత్వం నడిపే వాళ్ళకి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో మేము భూములు కాజేస్తే ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతున్నాను. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? చర్యలు ఉండవా? ఎవడెవడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి మా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు వాళ్ళు జగన్ మనుషులు భూములు ఎత్తేశారు, రైతులు భూములు ప్రజల భూములు దొబ్బేశారు, ఆ సహకరించిన ఉద్యోగస్తులను ఏం చేస్తున్నారు? ఆ సహకరించిన జిల్లా కలెక్టర్లను ఏం చేస్తున్నారు?